కాపులను బీసీలో చేర్చే అంశంపై ఉద్యమ నేత ముద్రగడతో చంద్రబాబు సర్కార్ చర్చలు జరపాలని ఏఐపీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరన్ సూచించారు. తుని కాపు గర్జన హింసాత్మకంగా మారడంపై ఎలాంటి విచారణ జరపకుండా సీఎం చంద్రబాబు ఇతరులను ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. హింసాత్మక ఘటనకు బాధ్యులెవరనేది సీఎం తొందరపడి ప్రకటన చేయడం సరికాదన్నారు. ప్రభుత్వంతో పాటు ఉద్యమ నేత కూడా సంయమనం పాటించాలన్నారు మాదాసు. కాపు కార్పొరేషన్ డబ్బులు ఇవ్వలేదని దానికన్నా సరైన సమాలోచనలు జరుపుంటే ఈ ప్రసక్తే రాదు కదా. నెల నుంచి జరుగుతూ ఉంది, కాపులకు న్యాయం జరగలేదు, కాపు కార్పొరేషన్ డబ్బులు ఇవ్వలేదని దానికన్నా సరైన సమాలోచనలు జరుపుంటే ఈ ప్రసక్తే రాదు కదా. విచారణ జరిగిన తర్వాత ఎవరినైనా నెప్పేయండి, తప్పులే. విచారణ లేకుండా ఎక్కడో కూర్చొని కాసేపు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మంత్రులకు కానీ ఎవరికి కూడా మంచిది కాదు. మేమంతా కాపులం కదా, కాపులే కదా, బలిజులు తెలగలు అందరూ కూడా కాపులే. ఈ రాష్ట్రంలో అసలే విభజన వల్ల చాలా నష్టపోయింది మేమే. రాజకీయంగా నష్టపోయినాం, ఆర్థికంగా నష్టపోయినాం, అన్నిటికీ నష్టపోయినాం. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఉద్యమ నేతకు చెప్తున్నాను, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, ఇప్పటికైనా సమస్యలను సామరస్యంగా పరిష్కరించండి.